నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆడపిల్లలకి సంబంధించి వారి హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదు అంటూ, అది ఏ మతానికి సంబంధించిన ఆడవాళ్ళను గౌరవించాలి, ఆడవాళ్ళను వంటింటి కుందేలుగానో పడక సుఖమిచ్చే వస్తువుగానో పరిగణించకూడదు అని ఆలోచన చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే త్రిబుల్ తలాక్ని నిషేధించింది. త్రిబుల్ తలాక్ 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 అని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం కాదు అని. అలాగే సిఏఏ అమలు తర్వాత బహుభార్యత్వం, ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. దేశంలోనే అందరికీ ఒకటే చట్టం ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యకు చట్ట ప్రకారం విడాకులు ఇచ్చిన తర్వాతే రెండవ పెళ్లి చేసుకోవాలి. దానికి సరైన కారణాలు ఉండాలి. చట్టానికి ఏ మతము అతీతము కాదు, చట్టం ముందు అన్ని మతాలు సమానమే అనే విధానాన్ని ఇప్పటికే ఈ విషయంలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. నిజంగా కూడా ఇది మహిళలుగా అందరూ హర్షించాల్సిన విషయం. ఒక ఆడపిల్లను అంత ఈజీగా వదిలించుకోవడం, చిన్న చిన్న కారణాలతోటి ఇష్టం వచ్చినన్ని పెళ్లిళ్ళు వయసుతో సంబంధం లేకుండా చేసుకోవడం గొప్పతనమా? ఇలా ఎవరు చెప్తారు? ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా? సరే, ఇదంతా ఒక పెద్ద వాదన పక్కన పెట్టేస్తే, బహుభార్యత్వం మీద ఏఐడియుసి చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, తనకు 74 ఏళ్ల వయసు ఉందని, ఈ వయసులో కూడా పెళ్లి చేసుకునేంత సత్తా ఉంది అన్నారు దుబ్రి ఎంపీ ఏఐయుడిఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్. ఒక ఎంపీ పొజిషన్లో ఉండి ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, తన కింద ఉన్న నియోజకవర్గ ప్రజలందరి మంచి చెడ్డలు చూసుకోవాల్సిన వ్యక్తి 74 ఏళ్ల వయసులో కూడా నేను పెళ్లి చేసుకుంటా అయితే ఏంది అని మాట్లాడుతున్నాడంటే, అసలు ఏం చేస్తాడు 74 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని? అంతమంది భార్యల్ని పెళ్లి చేసుకొని ఏం చేస్తారు? ఇది ఏమైనా కరెక్ట్ అనిపిస్తోందా? అంటే చట్టాలు అందరికీ ఒకటే అని చెప్తే ఒప్పుకోకూడదు అంతే, కానీ ఇందులో లాభ నష్టాలు మంచి చెడులు వీళ్ళు ఆలోచన చేయరా? ఇలాంటి వాళ్ళ విషయంలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ యోగి కంటే గట్టి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈయనకు మాత్రం సెటైర్ల రూపంలో ఒక షాకింగ్ విషయాన్ని చెప్పిందట. అదేంటంటే, కావాలంటే ఇప్పుడే పెళ్లి చేసుకో, లేదంటే ఎన్నికల తర్వాత జైలుకి వెళ్లాల్సి వస్తోంది. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని రాష్ట్రంలో అమలు చేస్తాం, అప్పుడు బహుభార్యత్వం చట్టవిరుద్ధం అవుతుందని తెలిపింది. చేసుకుంటావా? చేసుకో, ఇప్పుడే చేసుకో. 4 రోజులు ఎన్నికలు అయిపోయినాయి అనుకో, ఇలాంటి పెళ్లి చేసుకున్నామని తెలిస్తే చిప్పకూడు తినాలి, కటకటాల్లో గడపాలి. సిఏ అమలు చేసి బహుభార్యత్వాన్ని రద్దు చేస్తున్నాం కాబట్టి దమ్ము ధైర్యం ఉంటే, చేసుకోవాలనే ఆలోచన ఉంటే చేసి ఏమన్నా ఉద్ధరిస్తావు, ఆ పెళ్లితో నీకు ఇంకొక కిరీటం వస్తుంది అనుకుంటే కానీ 4 రోజులు అయిందంటే నీలాంటి వాళ్ళకి ఇక షెక్కే, కేల్కతం దుకాన్ బంద్ చేసి కూర్చోబెడతాం అని చాలా ప్లెజెంట్గా షాకింగ్గా కామెంట్ చేశారట. ఇది సెటైర్ లాగే ఉంది అనిపించినా చాలా స్ట్రాంగ్గా చెప్పారు అనిపించింది. నిజంగా కూడా బహుభార్యత్వము, త్రిబుల్ తలాక్ పేరుతోటి ఒక ఆడపిల్లను వదిలించుకోవడము, లేకపోతే ఆడవాళ్ళ విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, అది సమాజం హర్షించదగ్గ విషయం కాదు. దీనికి మతాలకు అతీతంగా ఆడపిల్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా అదే. మతాలకు అతీతంగా ఆడపిల్లను ఒక శక్తిగా భావించాలి, ఆ శక్తిని ఎప్పుడు పూజించాలే కానీ ఒక వస్తువుగా వాడుకొని వదిలేద్దాం అనేలాగా ఉండకూడదు అనేది. అంత గొప్ప సంస్కారవంతమైన బిల్లుని, అంత గొప్ప ఆలోచనను వ్యతిరేకిస్తున్న ఇలాంటి వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లలో ఉండడము అనేది మనందరి దౌర్భాగ్యం అనుకోవాలి. ఎవరైనా సరే ఆడదాని ఉసురు, ఆడదాని ఏర్పు తగిలితే మాత్రం వాళ్ళు గెలిచినట్టు ఎక్కడా లేదు. మరి ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకొని వీళ్ళు మాత్రం ఏం గెలుస్తారు అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక చిన్న సెటైర్ లాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం హిమంత్ బిశ్వ శర్మ అని చెప్తున్నారు. మరి హిమంత్ బిశ్వ శర్మ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మన ఛానల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా 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 అవసరం. మీరు చేసే ఒక చిన్న సాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్
నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ ఎక్విప్మెంట్ పరంగా, సాంకేతిక పరంగా ఇంకా డెవలప్ అవుతూ మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. మీ అందరూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. జై భారత్.